సోమంట దెంగుకొని పోయాడు దెంగుతారని దెంగ దెంగు ఇవాళ నాదన్నాడు చెప్పుకొని పోయాడు. ఇవ్వగలం తప్పితే 50 లక్షలు మేము డబ్బులు ఇవ్వలేమని చెప్పి నేను చూడకండికి చెప్పడం జరిగింది సార్. ఆయన సోము అని బీజేపీ నాయకుడు, ఆయన సోము అని బీజేపీ నాయకుడు సార్. ఆయన మేము ఎక్కడి నుంచి చేస్తాం సార్ డబ్బులు? 10 మంది మేము 10 మందితో వసూలు చేసి వాళ్ళ ఎక్కడ నుంచి సార్ 50 లక్షల డబ్బులు ఎక్కడ చేస్తాం సార్? ఇదే సోము అంటే 50 లక్షల డబ్బులు అయినా సార్. కానీ ధర్మారం ఎలక్ట్రికల్ ప్లంబర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని సార్. మేము గత 2004 నుంచి దీని విషయం పోరాడి మేము పట్టాలు తెచ్చుకొని హైకోర్టు నుంచి మాకు డిక్లరేషన్ చేసుకుని వచ్చినాము. ఈ మధ్య మేము జనాభా ఎక్కువైన వల్ల రెండు కలిసి వచ్చింది, దాన్ని ఓటింగ్ కాల్ చేసుకొని మా అసోసియేషన్ మేము పంచుకోవడం జరిగింది. ఈ మధ్య కొంతమంది రాజకీయ నాయకులు దీంట్లోకి ఎంటర్ అయిపోయి, ముఖ్యంగా బీజేపీ నాయకులు ఎంటర్ అయిపోయి మాకు ఈ విధంగా నష్టపరిహారం చేయడం జరిగింది సార్. మా గుండె పగిలిపోతుంది. మేము ఏం చెప్పాలి మాకు అర్థం కావట్లేదు. ఏం సార్ సమాజంలో ఒక పేదవానికి ఉన్న స్థలం దక్కాల్సిన అవసరం లేదా? ఇదే నా సమాజం సార్. సత్యకుమార్ సార్, మీరు ఇదేనా మీ నియోజకవర్గంలో ఇదే జరగాల్సింది సార్? మేము ఎలక్ట్రికల్ ప్లంబర్స్ వర్కర్లు సార్. మేము చేత వృత్తిదారులము. మాకంటూ ఒక విలువైన భూమి దక్కకూడదా సార్? గత 20 ఏళ్ళ నుంచి పోరాటం సార్. ఇది ఆ రోజు ఇది అడివి. ఇది ఇప్పుడు ఈ దుశ్చర్యకు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మాకు మధ్యలో తెలుస్తుంటే పరిగెత్తి వచ్చినాము. అందులో కేసీ వచ్చి పడగొడుతుంది సార్. ఈ విషయంగా 10 లక్షలు ఖర్చు పెట్టాం సార్. దీనికి అప్పు చేసి మా మెల్లో పుచ్చాలు ఖర్చు పెట్టి, పెళ్ళాల పూజలు కూర్చోబెట్టి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం సార్. చూడండి సార్, ఇటువైపు చూడండి సార్. ఎట్లా చేశారు సార్? నా పేరు సురేంద్ర. చేసి సెక్రటరీ రాజు గారిది. చూడండి సార్, ఇది ధర్మారం కోట అయింది, పెనుగొండ కోట అయింది, మాకు అమరావతి అయిపోయింది, అన్నీ అయిపోయి మేము మా ప్రత్యర్థులు మేము అంతా మా ఇది చేసుకొని ఎవరెవరు వాళ్ళు చేసుకొని 2 సెంట్లు ఓటింగ్ కాల్ చేసుకున్నాము. ధర్మారంలో 2000 మంది ఎలక్ట్రీషియన్లు ఉన్నారు. 2000 ఎలక్ట్రీషియన్ మందికి మేము ఇవ్వలేము కదా. ముందు ఎవరున్నారో వాళ్ళకి ఇచ్చినాము. దీంట్లో రాజకీయ నాయకులు సత్యకుమార్ మనుషులు వాళ్ళంతా ఏకమయ్యి మాకంతా ఈ మాత్రం ఇంత పెట్టుబడి పెట్టినదంతా ధ్వంసం చేసినారు. మేము కార్మికులు ఎక్కడి నుండి తెచ్చుకోవాలా? మీ పేరేనా? నా పేరు డి రాజా, ఎలక్ట్రికల్ అసోసియేషన్ సెక్రటరీ. మా 65 ప్లాట్లు ఉన్నాయి ఎలక్ట్రికల్. మా ప్రత్యర్థులు వచ్చేసి 12 ప్లాట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇది వాళ్ళు బీజేపీ వాళ్ళే, బీజేపీ వాళ్ళు హండతోనే వాళ్ళు చేసిండేది.